శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల మార్గశీర్ష మాసము మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి ఈ నెల డిసెంబర్ నెల 5వ తారీఖు వరకు పంచమంలో ఉన్నటువంటి గురువు డిసెంబర్ 5వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి మారుతాడు. కాబట్టి చతుర్థంలో కానీ పంచమంలో కానీ గురువు కొంత శుభమైనటువంటి ఫలితములను మీనరాశి వారికి ఇస్తాడు. కాబట్టి మీనరాశి వారికి గురువు యొక్క బలం అనేటువంటిది ఉంది. గురువు యొక్క బలం అనేటువంటిది కొంత మీకు అనుగ్రహాన్ని ఇస్తోంది. శనైశ్చరుడు 1వ స్థానంలో ఉండటం, రాశిలో ఆలోచనల్లో మాట్లాడటంలో జాగ్రత్త అవసరం. 12వ స్థానంలో రాహువు ఉండటం, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు వెంట ఉంటాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత బాగుండటం, ధైర్యం అనేది ఉంటుంది, శుభ పరిణామాలు. మొత్తానికి మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహ సంచార పరంగా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు, రవికుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. వివాహాది శుభ కార్యక్రమములు ఏవైనా మీరు సంకల్పం చేసుకుంటే మీనరాశి వారికి డిసెంబరులో జరిగే ఆస్కారం కూడా ఉంది. సినీ కళారంగాల్లో ఉన్నవారికి మంచి ఆదరణ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం సంతృప్తిని ఇస్తుంది. పనికి వారికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు. వీలైనంత మేరకు మీనరాశి వారు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ రెండిట్లలో కూడా శ్రమ పడవలసి వస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితములు మీకు సంప్రాప్తిస్తాయి. ఏదైనా కీలక విషయముల యందు నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం అది మీరు కాకుండా పెద్దలతో సంప్రదించి నిర్ణయాలనేవి తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలతో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. ఆర్థిక సమస్యలు తొలగి కొన్ని కుదురుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార భాగస్వాములతో సంయమనం పాటించకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. కొత్త పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కూడా అవి సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వ్యాపారాల విషయంలో ఆలోచనలు చేస్తారు. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా గృహ క్రయ విక్రయాలకు సంబంధించిన విషయముల యందు కొంత దూరంగా ఉండటం అనేటువంటిది మంచిది. పనులను వాయిదా వేయకండి. ఆవేశానికి లోను కావద్దు. సహనాన్ని కోల్పోకపోవటం మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి పనులు ఏవి మొదలుపెట్టినా కొంతమేరకు ఫలితం ఉంటుంది. విద్యార్థులకు చాలా కష్టపడిన తర్వాతనే మంచి ర్యాంకులు అనేటువంటివి కూడా వస్తాయి. అవగాహన లోపం లేకుండా
నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతే కొంతమేరకు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రైవేటు సంస్థలలో ఉన్నటువంటి వారికి కొన్ని అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాలకు అనుకోని మార్పులు చేర్పులు కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది. మాస ఆరంభంలోనే కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో గతంలో మీ ప్రమేయం ఉన్నటువంటివి అవి కొన్ని సద్దుమణుగుతాయి. సమాజంలో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలనేటువంటివి కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆలోచనలు అనేటువంటివి చేసేటప్పుడు కొంత పరిశోధనాత్మకంగా చేసి కనుక పెడితే బాగుంటుంది. కేతు ప్రభావం వల్ల కొంత ఇష్టమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఎడబాటు అనేటువంటిది మీకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. నిర్ణయ సామర్థ్యం లోపించటం, కులదేవత ఆరాధన, మంత్రశాస్త్రము, ఉపాసన, వృత్తి విద్యలపై మమకారము, దూర ప్రాంత సందర్శన, వ్యక్తిగత శ్రద్ధ లోపించటం, యోగా, మెడిటేషన్లు మొదలైనటువంటి వాటి మీదికి దృష్టి వెళ్ళటం, నిరాశ, నిస్పృహ, భక్తి మొదలైనటువంటి భావాలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు మీకు చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీనరాశి వారు గృహం కానీ వాహన కొనుగోలు కానీ మొదలైనవి చేయకుండా ఉండటం మంచిది. నూతన వ్యక్తుల పరిచయం కూడా సంతృప్తిని ఇవ్వవచ్చు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాలు సదస్సుల్లో కూడా పాల్గొంటారు. మీనరాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, శివసహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, శనివారం నాడు వీలైనంత మేరకు నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మనస్సు బాగా ఉండటానికి పౌర్ణమి రోజు రాత్రి చంద్రోదయం అయిన తరువాత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది కనుక మీరు చేయగలిగితే మీకు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు అష్టమి కానీ చతుర్దశి తిథుల్లో కానీ గోధుమలు కానీ ధాన్యములు కానీ నానబెట్టి పెట్టడం వల్ల మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీనరాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం కనుక నన్ను సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే దశ, అంతర్దశలు మొదలైనటువంటి వివరములతో పాటు సలహాలు, సూచనలు, మీ కెరియర్ పరిశీలన, ఉద్యోగాలు మొదలైనటువంటివి, పెండ్లి మొదలైనటువంటి విషయముల మీద తప్పకుండా చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. ఇక ఎవరైనా కాల్ చేసేటువంటి వారు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు మాత్రం కాల్ చేయండి. ఆదివారం నాడు కాల్స్ స్వీకరించబడవు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.